హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి 25 అండ్ 26న జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నమాట. సో 25th యొక్క స్పెషల్ డే ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్, సుపరిపాలనా దినోత్సవం. దాన్ని గుడ్ గవర్నెన్స్ డే అంటాం. వాజ్పేయి గారి యొక్క జన్మదినోత్సవం అన్నమాట. అది అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినోత్సవం. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ సంవత్సరం అనేది కొంచెం స్పెషల్గా జరుపుకున్నారు కాబట్టి దాని గురించి నెక్స్ట్ చెప్తాను. ఇక్కడ చూస్తే మనం LV-M3M6 ప్రయోగం అనేది విజయవంతం అన్నమాట. ఇది ఒక రాకెట్ అండి. LV-M3M6 అనేది ఒక రాకెట్. ఈ ప్రయోగం ఎన్నవది అంటే 9వ ప్రయోగం అండి. మరి దేశ చరిత్రలో తొలిసారిగా 6100 కిలోల బరువైనటువంటి బ్లూబర్డ్ బ్లాక్ 2 అనేటటువంటి ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోనికి ఇస్రో ప్రవేశపెట్టిందనమాట. బ్లూబర్డ్ బ్లాక్ 2 అనేటటువంటి ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోనికి ఇస్రో ప్రవేశపెట్టింది. తిరుపతిలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, దాన్నే మనం షార్ అంటాం. మరి షార్ నుంచి ప్రయోగించడం జరిగింది. ఇది అత్యంత శక్తివంతమైనటువంటి రాకెట్. ఏది అంటే LV-M3M6. దీన్ని ఎప్పుడు ప్రయోగించారంటే డిసెంబర్ 24న ప్రయోగించడం జరిగింది. ఆ డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది దేనికోసం అంటే 5G నెట్వర్క్, టవర్స్ లేకుండా, కేబుల్స్ లేకుండా 5G నెట్వర్క్ అనేది చాలా ఫాస్ట్గా రావడం కోసం మరి ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ చూస్తే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 101వ జయంతి వేడుకలు అనేవి జరిపారు. ఎప్పుడు అంటే 25 ఆయన యొక్క సుపరిపాలన ఆయన యొక్క జన్మదినోత్సవం అనమాట. దాన్నే మనం సుపరిపాలన దినోత్సవంగా వేడుకలు జరుపుకున్నారు. ఎక్కడ అంటే అమరావతిలోని జరుపుకున్నారు. ముఖ్య అతిథి ఎవరు అంటే కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రులైనటువంటి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. మరి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క స్మృతి స్థలం అనేది సదైవ్ అటల్. మరి దీని యొక్క నిర్వహణకు అధ్యక్షునిగా వెంకయ్య నాయుడు గారు ఎంపికయ్యారు. మరి 2014 నుంచి ఈ సుపరిపాలనా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అన్నమాట. 2014 నుంచి సుపరిపాలనా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 2014 డిసెంబర్ 23న భారతదేశ అత్యుత్తమ పౌర పురస్కారం అయినటువంటి భారతరత్నను మరి మోడీ గారు వాజ్పేయి గారికి ప్రకటించడం జరిగింది. మరి ఇప్పుడు మనకి స్టాక్ జీకే కింద అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినోత్సవం ఏదేది అని అడగవచ్చు, లేదా భారతరత్న ఏ తేదీన రావడం జరిగిందని రావచ్చు, లేదా ఆయనకు వచ్చినటువంటి పురస్కారం ఏది అని, అదే భారతరత్న కదా, పురస్కారం ఏది అని అడగవచ్చు. అంటే స్టాక్ జీకేలో అడిగేటప్పుడు మరి ఈయన గురించి మనం చూసుకున్నట్లయితే 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా పనిచేశారనమాట. ఇది కూడా మనకి ఇంపార్టెంటే. 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా పనిచేశారు. మరి మొదటిసారి 1996లో 13 రోజులు మాత్రమే పనిచేశారు. రెండవసారి 98 నుండి 99 మధ్యలో 13 నెలలు పనిచేశారు. మూడవసారి 1999 నుండి 2004 వరకు 5 సంవత్సరాలు అంటే పూర్తికాలం పనిచేశారు. ఫస్ట్ టైం 13 రోజులు, 13 నెలలు పూర్తికాలం. ఆయన పండిత్ నెహ్రూ తర్వాత వరుసగా రెండు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి మరియు కాంగ్రెసేతర నాయకుడు అనమాట. మరి మొదటి పర్యాయము గుర్తుపెట్టుకోండి, ఇది 96, రెండవది 98 టు 99 13 రోజులు, నెక్స్ట్ 13 నెలలు, నెక్స్ట్ మే 12 వరకు ఇక్కడ చూడండి, ఇది పూర్తికాలం పనిచేశారనమాట. నెక్స్ట్ వన్ మనం చూస్తే ఇక్కడ యూపీలోని లక్నోలో రాష్ట్రీయ ప్రేరణా స్థల్ చూడండి, రాష్ట్రీయ ప్రేరణా స్థల్ అనేటటువంటి దాన్ని ప్రారంభించారు యూపీలోని లక్నోలో. మరి ఆ ప్రేరణా స్థల్లో 3 విగ్రహాలు అనేటటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరెవరిది అంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిది, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిది, వాజ్పేయి గారిది. వీళ్ళు 3 అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఎంత ఎత్తున్నాయి అంటే 65 అడుగుల ఎత్తున్నాయన్నమాట. 65 అడుగుల ఎత్తుగల విగ్రహాలు ఇవి. కాంస విగ్రహాలు. మరి కమలం ఆకారంలో నిర్మించినటువంటి
మ్యూజియం కూడా అక్కడ ప్రారంభించడం జరిగింది. 50,000 వృక్షాలను మియవాకి పరిజ్ఞానంతో ఇక్కడ నాటడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 370 అనేటటువంటి గోడను కూల్చే అవకాశం మా ప్రభుత్వానికి దక్కిందని భాజపా గర్వంగా భావించింది. అంటే ఆర్టికల్ 370 అనేటటువంటి దాన్ని జమ్మూ కాశ్మీర్లో మరి మన రాజ్యాంగం అక్కడ అమలవకుండా ఉండేటటువంటి ఆర్టికల్ అనమాట ఇది. ఇటువంటి ఆర్టికల్ అనేది ఇక రద్దయింది. ఈ రోజు నుంచి జమ్మూ కాశ్మీర్లో కూడా మన భారత రాజ్యాంగం అనేటటువంటిది అమలవుతుందన్నమాట. ఏ తేదీ అంటే డిసెంబర్ 25 గుర్తుపెట్టుకోండి. మరి ఇదే రోజున మదన్ మోహన మాలవీయ గారి యొక్క జయంతిని కూడా జరుపుకోవడం జరిగింది. మరి ఢిల్లీలో అటల్ క్యాంటీన్లు అనేటటువంటివి ప్రారంభమయ్యాయి. 5 రూపాయలకే భోజనము, 100 క్యాంటీన్లు అనేవి ప్రారంభించారు. 11 ఎకరాల పార్కుని వాజ్పేయి సద్భావన భవన్, చూడండి ఢిల్లీలోనే 11 ఎకరాల పార్కుని వాజ్పేయి సద్భావన భవన్గా పేరు పెట్టడం కూడా జరిగిందనమాట. నెక్స్ట్ వన్, సంతాలీ భాషలో భారత రాజ్యాంగం ఢిల్లీలో ఆవిష్కరించినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మరి సంతాల భాషలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని ఆవిష్కరించారు. ఇది ఎప్పుడు డిసెంబర్ 25 ఆవిష్కరించారు. ప్రాచీన భాషల్లో ఒకటైనటువంటి సంతాలీని 2003లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. మరి జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలలో పెద్ద సంఖ్యలో ఈ భాషను మాట్లాడేటటువంటి గిరిజనులు ఉన్నారన్నమాట. పెద్ద సంఖ్యలో ఈ భాషను మాట్లాడే గిరిజనులు ఉన్నారు. మరి ఓల్ చికీ అనేటటువంటి లిపిలో రాజ్యాంగం అందుబాటులోనికి రావడం సంతాలీ ప్రజలకు గర్వకారణమని రాష్ట్రపతి గారు తెలియజేశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, రామ్చరిత్ మానస్కు బుందేలీ భాషలో లాల్ ఖాన్ అనువాదం. రామ్చరిత్ మానస్ను రాసిన వారు ఎవరు? మనకి స్టాక్ జీకేలో ఇంపార్టెంట్. రామ్చరిత్ మానస్ను అవధీ భాషలో రాసిన వారు తులసీదాస్. ఎవరి స్ఫూర్తితో రాశారు అంటే వాల్మీకి రామాయణం, సంస్కృతంలోని వాల్మీకి రామాయణం యొక్క స్ఫూర్తితో మరి తులసీదాస్ గారు రామ్చరిత్ మానస్ను అవధీ భాషలో రచించారు. దీనిని ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి లాల్ ఖాన్ అనేటటువంటి వ్యక్తి బుందేలీ భాషలో అనువదించారు. యూపీలోని ఝాన్సీ జిల్లా బిజ్నా గ్రామానికి చెందినటువంటి వారనమాట ఈ లాల్ ఖాన్. ఈయన తన బాల్యంలో వినోబా భావే భూదాన్ ఉద్యమంలో పాల్గొని పాటలు కూడా పాడారు. నెక్స్ట్ వన్, పివి సింధు గారు బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్ల కమిషన్ చైర్పర్సన్గా ఎంపికయ్యారు. పివి సింధు గారు బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్ల యొక్క చైర్పర్సన్గా ఎంపికయ్యారు. 2026-29 సంవత్సరాలకు గాను ఎంపిక అవ్వడం జరిగింది. 2020 నుంచి బీడబ్ల్యూఎఫ్ ఇంటిగ్రిటీ రాయబారిగా ఉంటుందన్నమాట. 2 సార్లు ఒలింపిక్ పథక విజేత ఈ పివి సింధు గారు. నెక్స్ట్, ఏ దేశం 8,700 టన్నుల భారీ అణుజలంతర్గామిని నిర్మిస్తుంది? 8,700 టన్నుల భారీ అణుజలంతర్గామిని ఎవరు నిర్మిస్తున్నారంటే ఉత్తర కొరియా. అంటే అమెరికాకి ధీటుగా మరి దీనిని తయారు చేయడం జరుగుతుంది. రష్యా సహకారంతో తయారు చేస్తుందని దక్షిణ కొరియా అపోహపడుతుందన్నమాట. మరి అది పూర్తి ఫ్లెడ్జ్డ్గా తెలియదు, కానీ ఎందుకంటే ఉత్తర కొరియాకి సపోర్ట్ చేసేది రష్యా అనే ఉద్దేశంతో అలా చెప్తున్నారు. అమెరికాలో ఉన్నటువంటి అతిపెద్ద జలాంతర్గామికి ధీటుగా దీన్ని తయారు చేయడం జరుగుతుంది. ఇంకా దానికి పేరు పెట్టలేదు, దాన్ని ఇంకా బయటికి కూడా పూర్తిగా రిలీజ్ చేయలేదు. నెక్స్ట్ వన్, 7వ వేతన సంఘం యొక్క గడువు అనేది ఏ తేదీతో ముగుస్తుంది అంటే డిసెంబర్ 31, 2025తో ముగుస్తుంది. మరి కొత్తది జనవరి 1 నుంచి అమలవుతుంది 8వ వేతన సంఘం అనేటటువంటిది. 8వ వేతన సంఘం అధ్యక్షుడు ఎవరు అంటే జస్టిస్ రంజన్ ప్రభా దేశాయ్ అనేటటువంటి వ్యక్తి 8వ వేతన సంఘం అధ్యక్షుడు. గుర్తుపెట్టుకోండి, రంజన్ ప్రభా దేశాయ్. జీతాల పెంపును నిర్ణయించేటటువంటి ఫ్యాక్టర్ని ఏమంటారంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క జీతాలు అనేవి డబల్ అయ్యేటటువంటి అవకాశం ఉందంట ఈ 8th పే కమిషన్ ప్రకారం. నెక్స్ట్ వన్, 2025లో క్రీడల విభాగంలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అనే దానిని అందుకున్న యువ క్రికెటర్ ఎవరు? వైభవ్ సూర్యవంశీ. ఈ అవార్డును ప్రతి ఏటా అందిస్తారు. 2025 డిసెంబర్ 26న దీన్ని ప్రదానం చేయడం జరిగింది.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.